అప్డేట్ చూస్తే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంపై స్పీకర్ కాసేపట్లో తీర్పు ప్రకటించనున్నారు. 5గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇప్పటికే స్పీకర్ విచారించారు. అసెంబ్లీలోని ఓపెన్ కోర్టులో స్పీకర్ తన తీర్పును ప్రకటిస్తారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. అఫిడవిట్ రూపంలో స్పీకర్కు ఫిరాయింపు ఎమ్మెల్యేలు రిప్లై ఇచ్చారు. 2 దఫాలుగా స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారించారు. జీతాల నుంచి కటింగ్స్ కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ ఎల్పీకే వెళుతున్నాయని క్లారిటీ ఇచ్చారు. ఎక్కడ పార్టీ కండువా కప్పుకోలేదని, పార్టీ మారినట్లు ప్రకటించలేదని స్పీకర్కు వివరించారు. పిటిషనర్లు మాత్రం ఇక పార్టీ ఫిరాయించుతున్నట్లు వచ్చినటువంటి పేపర్ కటింగ్స్ కావచ్చు, వీడియో క్లిప్స్ అన్నీ కూడా స్పీకర్కి అందించారు. దాంతో స్పీకర్ తీసుకునే నిర్ణయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొనుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంపై స్పీకర్ కాసేపట్లో తీర్పు ప్రకటించనున్నారు. 5గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇప్పటికే స్పీకర్ విచారించడం తెలుస్తోంది. ఆ వివరాలు అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. లైవ్లో అజీం, అసెంబ్లీలోని ఓపెన్ కోర్టులో స్పీకర్ తన తీర్పును ప్రకటిస్తారు కదా, అంటే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఆ తీర్పుకి సంబంధించి. సో ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీలోని ఓపెన్ కోర్ట్ హాల్లో ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి తీర్పుని ఇవ్వబోతున్నారు. అయితే ప్రధానంగా మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏదైతే 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, దీంట్లో 8 మందికి సంబంధించినటువంటి విచారణను స్పీకర్ పూర్తి చేశారు. అయితే ఈరోజు 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఏదైతే తీర్పుని స్పీకర్ ఇవ్వనున్నారు, తెల్లం వెంకట్రావు, అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, ఆర్కేపూడి గాంధీలకు సంబంధించినటువంటి 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పుని మరి కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏదైతే ఓపెన్ కోర్టు హాల్లో ఇవ్వన్నారు. వీరికి సంబంధించినటువంటి ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఏదైతే పార్టీ ఫిరాయించిన అంశంపై కాస్త సీరియస్గానే స్పీకర్ అయింది. ఖచ్చితంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి, ఇంకెంత గడువు కావాలి, న్యూ ఇయర్ అసలు ఎక్కడ చేసుకుంటారు మీరు అనేటువంటి అసహనాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో స్పీకర్ ఏదైతే విచారణను ఇప్పటికైతే పూర్తి చేశారు, 8 మందికి సంబంధించిన ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు. వారు ఎమ్మెల్యేలు కూడా వారి అఫిడవిట్లను కూడా స్పీకర్ ముందు ఏదైతే ఇవ్వడం కూడా జరిగింది. వారికి సంబంధించిన అడ్వకేట్లు, పిటిషన్ సంబంధించిన అడ్వకేట్ల మధ్య వాదోపవాదాలు కూడా జరిగాయి. దానికి సంబంధించినటువంటి అన్ని నోట్ కూడా ఏదైతే స్పీకర్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొని 2 వర్గాల నుంచి సంబంధించినటువంటి నోట్ తీసుకొని ఈ రోజు ఏదైతే ఒక తుది తీర్పు ఏదైతే స్పీకర్ ఇచ్చారో, సో దీంతో ఒక ఉత్కంఠ అయితే ఇటు రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఎందుకంటే పార్టీ ఫిరాయించినటువంటి అంశంపై ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం చాలా రేర్గా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఏ రకమైన తీర్పిస్తారు? పిటిషన్నే స్పీకర్ కొట్టేస్తారా, లేదంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి రిప్లై ఏదైతే ఉందో దానికి ఏదైతే పాజిటివ్గా రిప్లై అయ్యి వాళ్ళు పార్టీ ఫిరాయించలేదని చెప్పేటువంటి ఆధారాలు ఎక్కువ ఉన్నాయని చెప్తారు. లేదా పార్టీ ఫిరాయించినటువంటి ఆధారాలు లేవు, మీ వాదనలో కానీ మీ ఏదైతే ఉన్నట్టు అవన్నీ కూడా మీకు సరిగ్గా ఇవ్వలేదని చెప్పి ఏదైతే పార్టీ పిటిషనర్కి సంబంధించిన వారి తరపు నుంచి మాట్లాడతారా, ఎలాంటి రిప్లై ఎలాంటి తీర్పు ఇస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము పార్టీ ఫిరాయించలేదు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఫార్మాలిటీగానే సీఎంని కలిసాము, సీఎంని కలిసిన సమయంలో మర్యాదపూర్వకంగానే కండువా కప్పారు, అది పార్టీ కండువా కాదు అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ఇంకా శాలరీ, తమకు ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాలరీ పడుతుందో శాలరీకి సంబంధించిన ఈ అంశంపై కూడా ప్రస్తావన చేశారు. వాళ్ళు బీఆర్ఎస్ ఎల్పీకి ఆ శాలరీకి ఇంకా కటింగ్స్ కూడా వెళ్తున్నాయని చెప్పి కూడా వారు తమ అఫిడవిట్లో కావచ్చు, తమ అడ్వకేట్లు కావచ్చు, స్పీకర్ ముందు ఏదైతే వాదించినప్పుడు ఈ అంశాలన్నీ కూడా చాలా క్లారిటీగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఇక అటు సైడ్ నుంచి కూడా మనం చూసినట్టయితే ఖచ్చితంగా పేపర్ కటింగ్స్ ఏవైతే ఉన్నాయో, వీడియో క్లిప్పింగ్స్, వీరు మాట్లాడిన అంశాలు ఏవైతే ఉన్నాయో, పార్టీ ఫిరాయించినట్టు ఇవన్నీ ఆధారాలను చెప్పి కూడా స్పీకర్ ముందు పెట్టడం జరిగింది. మరి స్పీకర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంపై ఈరోజు పిటిషన్ కొట్టేస్తారా, లేదంటే సంబంధించినపై వేటు వేస్తారా, లేదంటే మరి ఇంకా ఎలాంటి తీర్పు ఉంటుందనే ఒక ఉత్కంఠ అయితే అన్ని రాజకీయ పార్టీలు నెలకొంది. అయితే మరి కాసేపట్లో స్పీకర్ అసెంబ్లీకి చేరుకుంటారు. స్పీకర్తో పాటు ఏదైతే అడ్వకేట్లు, 2 వర్గాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా ఏదైతే ఓపెన్ కోర్ట్ హాల్కి వస్తారో, వీరితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వివేకానంద, అలాగే కల్వకుంట్ల సంజయ్ ఇద్దరు కూడా ఏదైతే అసెంబ్లీకి కూడా రానట్టు మాకు తెలుస్తుంది. మరి దీనిపై ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరి స్పీకర్ ఎలాంటి ప్రకటన చేస్తారు, స్పీకర్ తరపు నుంచి ఎలాంటి తీర్పు వస్తుంది అనే ఒక ఉత్కంఠ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాల్లో అయితే నెలకొంది. చందు. రైట్.